ప్రతి వంటకానికి ఒక కథ ఉన్నట్టే ఈ పులావ్ కూడా కథ ఉన్నదండి. ఆ కథ నేను ఇప్పుడు మీకు చెప్తాను. చెప్పు చెప్పు. అనగనగా ఒక రాజు, ఆ రాజుకు ఓ రాజ్యం. ఆ రాజ్యం గోదావరి పక్కనే ఉండడం వల్ల అక్కడ కష్టాలు కన్నీళ్ళు ఉండేవి కావు. అక్కడ ప్రజల్లో వెటకారం మమకారం కలిసి ఉండేవి. అలాగే పక్క దేశం రాజులతో స్నేహభావంతో ఉండడం వల్ల యుద్ధ భయం కూడా లేదు. ఒకసారి మన రాజుగారిని ఆ పక్క దేశం ఉన్న ముస్లిం రాజుగారు భోజనానికి పిలుస్తారు. అయితే అక్కడ చాలా వంటకాలు ఉంటాయి. కానీ అందరూ ఎక్కువగా బిర్యానీ తినడం చూస్తారు. ఆ బిర్యానీ మాంసాహారం అవడం వల్ల మన రాజుగారు తినరు. కానీ ఆ మనసంతా బిర్యానీ మీదే ఉంటుంది. అక్కడ ఏమి తినకున్నా ఆ రోజు ఆ రాజుగారు మళ్ళీ రాజ్యానికి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆ బిర్యానీ లాంటి పదార్థం ఎవరైతే నాకు చేసిస్తారో వాళ్ళకి నేను చాలా గొప్ప బహుమతి ఇస్తానని ప్రకటిస్తారు. అది కానీ నాకు నచ్చకపోతే మనిషికి 100 కొరడా దెబ్బలు ఇస్తానని కూడా చెప్తారు. అయితే అప్పటి నుండి చాలామంది తెచ్చి ఏదో ఒకటి తినిపిద్దామని బిర్యానీలా చేసుకుని వచ్చి తినిపిద్దామని చూస్తారు. కానీ అది రాజుగారికి నచ్చదు. కానీ అది ఇచ్చిన వాళ్ళందరికీ 100 కొరడా దెబ్బలు ఫ్రీగా వస్తాయి. సో రాజుగారు జనాలను కొట్టించడం కోసమే ఇది పెట్టారని చెప్పి అందరూ ఇక ఇవ్వడం మానేస్తారు. అప్పుడు ఒక కుర్రాడు, ఆయన భీమవరం, ఆయన పేరు రాజు. ఆ రాజు కాదనయ్య, మనం భీమవరం రాజు. భీమవరం రాజా? ఏ భీమవరంలో రాజులు ఉంటే ఒప్పుకోవా? భీమవరంలో ఉండేది అందరూ రాజులేరా? నువ్వు చెప్పు. మన భీమవరం రాజు ఒకరోజు ఈ పులావ్ చేద్దామని చెప్పి పులావ్ చేసి తనకిస్తాడు. రాజుగారు అది తిని చాలా బాగుంది, ఇది చాలా గొప్పది, ఇది నువ్వు ఎలా చేసావు, నీకేం కావాలో చెప్పు అనేసి అడుగుతారనమాట. అయితే అప్పుడు చెప్తాడండి, నిజానికి ఏ వంటకమైనా గొప్ప వాళ్ళు తింటే గొప్పది అవ్వదు, ఇది ప్రజలందరూ తిని గొప్పగా చెప్పుకుంటే గొప్ప వంటకం అవుతుంది. ఇలాంటి వంటకాన్ని మీరు ఒక్కలే కాదు రాజుగారు, మీ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ తినాలని రాజుగారిని కోరాడు. ఆ కోరికను ఆ రాజు తన కూతుర్ని ఆ వండిన వాడికి ఇచ్చి పెళ్లి చేసి అదే పెళ్లిలో భోజనం కింద ఈ పులావ్ని అందరికీ పెట్టడం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి ఈ పులావ్ రాజుగారి పెళ్ళిలోనే కాదు అందరి పెళ్ళిళ్ళలోనూ ఈ పులావ్ ఉండడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఈ పులావ్ ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉంది. అది ఈ పులావ్ కథ అండి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ ఇప్పుడు నేను ఈ పులావ్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్తున్నానండి. ఈ పులావ్లో ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ముందు మనం ఏ కొలతలో అయితే తీసుకుంటామో అదే కొలతలో నీరు కూడా తీసుకోవాలండి. అంటే ఒక గ్లాస్కి 2.5 గ్లాసులు నీళ్ళండి. ఇది ఇంకొకటి, బియ్యాన్ని నానబెట్టాలండి. మినిమం 1 గంట సేపైనా నానబెట్టాలి. నానబెట్టకపోతే అస్సలు ఏం బాగోదండి. డైరెక్ట్గా కూడా వేసి చేసుకోవచ్చు, కానీ కొంచెం నీరు ఎక్కువ వేసుకోవాలండి. ముందుగా నూనె వేసుకొని మసాలా వేగాలండి. మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయలు కూడా బ్రౌనిష్ వచ్చినంత వరకు వేపుకోవాలి. తర్వాత వెజిటేబుల్స్ అన్నీ సపరేట్గా పెట్టి బాయిల్ చేసుకుంటే బెటర్ అండి. డైరెక్ట్గా కూడా బాయిల్ చేసుకోవచ్చు, కానీ చాలా టైం పడుతుంది. సో నేనైతే సపరేట్గానే బాయిల్ పెట్టి చేసుకున్నానండి. ఉడకపోవడం అంటే ఉండదండి. తర్వాత కొత్తిమీర, పుదీనా ఈ 2 ఖచ్చితంగా ఉండాలండి. పెరుగు కూడా. ఇవి మసాలా వేగిన తర్వాత ఈ ఉల్లిపాయ కూడా వేగిపోయిన తర్వాత వెజిటేబుల్స్ వేసిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి పెరుగు కూడా వేసుకోవాలండి. అది బాగా కలిగిన తర్వాత ఉప్పు వేసుకుంటే కొంచెం బెటర్ అండి. దీంట్లో గరం మసాలా పౌడర్ ఏమీ వేయక్కర్లేదండి. ఉంటే వేసుకోవచ్చు, కొంతమంది పులావ్ మసాలా అని చెప్పేసి వేస్తారు. అది వేసుకున్నా పర్వాలేదు, వేసుకోకపోయినా పర్లేదండి. కానీ మ్యాక్సిమం వైట్గానే వస్తుందండి ఇది. పెరుగు పుల్లగా ఉంటే నిమ్మరసం వేసుకోకూడదండి. పెరుగు పుల్లగా లేకపోతే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. కానీ ఎసరు బాగా మరిగిన తర్వాతే రైస్ వేసుకోవాలండి. రైస్ వేసుకున్న తర్వాత ఒకసారి కలపాలి. తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాల మధ్యలో ఇంకోసారి కలుపుకోవాలండి. ఎక్కువసార్లు కలపకూడదు. దగ్గరికి అయిన తర్వాత ఒకసారి నీరు చెక్ చేసుకోవడానికి ఒకసారి ఓపెన్ చేసుకోవాలండి, అంతే. తర్వాత దాన్ని బాగా మూత పెట్టేసి 10 నుంచి 15 నిమిషాల మధ్యలో స్లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి. దాని నుంచి చిన్న స్టీమ్ వస్తుందండి. స్టీమ్ రాగానే మనం ఆపేసుకోవచ్చండి. అంతేనండి, మనం అనుకున్న పులావ్ రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. దీంట్లోకి అయితే పెరుగు చట్నీతో తింటే చాలా బాగుంటుందండి. పెరుగు చట్నీ అంటే మన రైతా అంటారు కొంతమంది, పెరుగు చట్నీ అంటారు కొంతమంది. విజయనగరం సైడ్ అయితే కచంబరి